హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. టీ20 వరల్డ్ కప్ మొదలైపోయింది. ఇండియా కోర్స్ అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది ఐర్లాండ్ మీద. ఇంగ్లాండ్కి వాన దెబ్బ తగిలింది. మంచి ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళ మ్యాచ్ వర్షార్పణం అయిపోయింది. ఆస్ట్రేలియా చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ రకంగా పెద్ద టీంలన్నీ కూడా గ్యారంటీగా సెమీఫైనల్స్కి వస్తాయనే అంచనాలు ఉన్న టీములు వాళ్ళ మొదటి మ్యాచ్ల్ని ఆడేస్తే న్యూజిలాండ్ ఇంకా మొదటి మ్యాచ్ ఆడటానికి ఎదురు చూస్తూ ఉంది. న్యూజిలాండ్ టీం ఎప్పుడూ కూడా చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాకపోతే ఐసీసీ ఈవెంట్స్లో మేజర్ టైటిల్స్ ఏవి లేకపోవటం న్యూజిలాండ్ లాంటి ఒక బలమైనటువంటి టీంకి కొంత అది లోటుగానే చెప్పుకోవచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ఎడిషన్ 2019 కోర్స్ ఫైనల్స్కి వచ్చి 21లో ఇండియా మీద విజయాన్ని నమోదు చేసుకుంది. అదొకటే. ఆ తర్వాత 50 ఓవర్ ఫార్మేట్కి 2 సార్లు ఫైనల్స్కి వచ్చినా కూడా విజేతగా నిలబడలేకపోయింది. 19లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. టీ20 వరల్డ్ కప్లో కూడా 2021లో ఒక్కసారి ఫైనల్స్కి వచ్చింది. బట్ ఆ మ్యాచ్లో కూడా అటు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలబడింది. ఈసారి ఒక మంచి టీంను తయారు చేయాలి, ఎలా అయినా కప్పు కొట్టాలనే ఉద్దేశంతో న్యూజిలాండ్ అటు అనుభవం అలాగనే యువ రక్తం ఈ రెండింటిని మేళవించి ద సీనియర్స్ అండ్ జూనియర్స్ కాంబినేషన్ తోటి 15 స్క్వాడ్ని తయారు చేసింది. ట్రెంట్ బౌల్ట్ లాంటి సీనియర్ బౌలర్ టీంలో ఉండటం, అలాగనే రచిన్ రవీంద్ర లాంటి టాప్ ఆర్డర్ ఓపెనర్, ద డాషింగ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, గుడ్ ఆల్రౌండర్ ఇన్ఫ్యాక్ట్. సో అలాగా మంచి టీంనే తయారు చేసింది అనుకోవచ్చు. కేన్ విలియమ్సన్, కేన్ మామా అనే అభిమానులందరూ చాలా ముద్దుగా పిలుచుకునేటువంటి విలియమ్సన్ లీడ్ చేయబోతూ ఉన్నాడు. మొత్తానికి కేన్ విలియమ్సన్కి ఇది 6th టీ20 వరల్డ్ కప్. యాజ్ ఏ కెప్టెన్ 4వ వరల్డ్ కప్ ఆడబోతూ ఉన్నాడు కెప్టెన్గా. అలాగనే సీనియర్ బౌలర్ అటు బ్రెట్లీ 6వ వరల్డ్ కప్ ఆడబోతూ ఉన్నాడు. టిమ్ సౌథీ 7th వరల్డ్ కప్ అపీరెన్స్. సో ఈ రకంగా ఎక్స్పీరియన్స్ తోటి కూడుకున్నటువంటి ప్లేయర్లు కొంతమంది ఉంటే రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ టు మేక్ ది డెబ్యూ ఇన్ టీ20 వరల్డ్ కప్. అలాగనే అటు రీసెంట్ ఫామ్ని దృష్టిలో పెట్టుకొని లాథమ్ లాంటి ఆటగాడికి జట్టులో చోటు దొరకలేదు. బట్ డెవెన్ కాన్వే వెరీ గుడ్ బ్యాట్స్మెన్, అలాగనే డారెల్ మిచెల్, ఇష్ షోది, విలియమ్సన్ కోర్స్ నెంబర్ 3లో కన్సాలిడేషన్కి ఉండనే ఉన్నాడు. సో ఈ రకంగా అటు ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్స్ ఫామ్లో ఉన్నటువంటి, అలాగనే బ్రేస్వెల్ గుడ్ ఆల్రౌండర్, నెంబర్ 6 నెంబర్ 7 ఎక్కడైనా కానీ బ్యాటింగ్ చేయగలిగినటువంటి స్పిన్నింగ్ ఆల్రౌండర్, అలాగనే ఫర్గూసన్ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్. ఈవెన్ ఆర్సీబీ తరఫున ఈ ఐపీఎల్లో మంచి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్కి వచ్చింది అంటే ఫర్గూసన్ గుడ్ స్పెల్స్. ఫస్ట్లో అతన్ని పక్కన పెట్టినా కూడా ఎప్పుడైతే టాప్లీ అంత పెర్ఫామ్ చేయట్లేదో ఫర్గూసన్ని తీసుకుని వచ్చారు. ఫర్గూసన్ డిడ్ వెల్. సో అటు వాళ్ళ పేస్ అటాక్ చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ రవీంద్ర కెన్ స్పిన్, ఇష్ షోది, శాంట్నర్. సో శాంట్నర్కి కోర్స్ ఎక్కువ అవకాశాలు రాలేదు, బట్ హీఈస్ వెరీ గుడ్ స్పిన్నర్. పర్టికులర్గా వెస్టిండీస్ లాంటి స్లో ట్రాక్స్కి మేబీ లేటర్ పార్ట్ ఆఫ్ ది టోర్నమెంట్ కంప్లీట్ స్పిన్నర్లకే హెల్ప్ చేస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో శాంట్నర్ విల్ బి క్రూషియల్. సో అండ్ సో విత్ ఇష్ షోది. బ్రేస్వెల్ ఈస్ దేర్ కోర్స్, అలాగనే రచిన్ రవీంద్ర. సో కాబట్టి అవసరమైతే కనుక వికెట్ బిహేవియర్ని బట్టి 4 స్పిన్నర్లని ఆడించాలి అనుకుంటే కూడా సరిపోయినటువంటి ఆల్రౌండర్లు వాళ్ళకి. నాట్ ఓన్లీ బౌలర్స్, చక్కటి స్పిన్నింగ్ ఆల్రౌండర్గా ఉన్నటువంటి వాళ్ళు ఉండటం న్యూజిలాండ్కి వెరీ వెరీ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కేన్ కోర్స్, కేన్ మామా ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ విల్ బి ది క్రూషియల్ ఫర్ న్యూజిలాండ్. ఏదైనా కానీ మర్యాద రామన్నల్ని కలిగి ఉన్నటువంటి న్యూజిలాండ్ ఈసారి పెద్ద టీములకి షాక్ ఇస్తుంది అని మాత్రం బ్లాక్ క్యాప్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ దట్ విల్ బి క్వైట్ పాసిబుల్. వాళ్ళు ఒక్కసారిగా కనుక కుదురుకొని జట్టుగా కనుక ఆడేట్లయితే, పర్టికులర్గా విలియమ్స్ అనుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే వికెట్ని రీడ్ చేయగలగటం, దానికి తగినటువంటి ప్లేయింగ్ 11ని ఎంచుకోవటం అనేటువంటిది కేన్ విలియమ్సన్ యొక్క స్పెషాలిటీ. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఇండియా మీద అదే చేసి చూపించాడు, విజయాన్ని నమోదు చేసుకున్నాడు. సో చిన్న జట్టు కదా అని, లేదా అంత పెద్ద ట్రాక్ రికార్డ్ లేదు ఐసీసీ ఈవెంట్స్లో అని కనుక ఎవరైనా తేలిగ్గా తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ బ్లాక్ క్యాప్స్ విల్ గివ్ ఏ బిగ్ షాక్ టు ది బిగ్ టీమ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.